ఈ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఇట్లా టీం అనమాట. వీళ్ళంతా కలిసి ఏదైనా ఒకటి పెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్, దాని కింద ఫోన్పేలు ఇవ్వటం. వాళ్ళు చేసిందంటే ఏముందో నాకు అర్థం కాదు ఎక్కడికైనా వెళ్ళి. బట్ చేసేది ఏం లేకపోయినా మేము అది చేసాం, అదిరా ఇదిరా అని వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం చేసి ప్రమోషన్ చేసుకొని వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే హిందుత్వ మాఫియాగా తయారైపోతారు. హిందుత్వానికి మేడం మీరు కూడా హిందూ సంఘాలలో ఉన్న వాళ్ళే, ఇలా లలిత్ కుమార్ గారి మీద అండ్ వీళ్ళందరి మీద హిందూ సంఘాల మీద జరుగుతున్న ఈ అగాధ్యాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారంగా చేసుకుంటున్నారని చెప్పి మీరు ఇప్పుడు కేసు పెట్టారు. ఎందుకు కేసు పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? అగాధ్యాలు చేస్తున్నాం, ఏం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ లలిత్ కుమార్ గారి పైన టీం పైన నేను లాస్ట్ 2022లో నేను పెట్టాను కేసు. సో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. సో అలాగే ఇప్పుడు అదృశ్యరత్నం అని ఆయన కూడా వచ్చారు. ఆయన నాకు అడిగారు హెల్ప్. నేను అన్నాను సార్ నేను ఆల్రెడీ కేసు పెట్టిందని, అదేదో మీ ఇష్యూ మీరు చేయండి, బట్ నేను మీకు సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ అని నేను చెప్పను. బట్ నేనేంటంటే ఎవరైతే హిందుత్వం అని పేరు చెప్పుకొని హిందూ సంఘం అని చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ మీద నేను వ్యతిరేకిస్తాను. మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నాకు ఇస్తే నేను అది ఖచ్చితంగా మీకు సపోర్ట్గా నేను కూడా మాట్లాడగలుగుతానని చెప్తే ఆయన కొంచెం చూపించిన వాటిలో వీళ్ళు ఏదో మాట్లాడినట్టు, వీళ్ళు వెళ్ళి కలిసినట్టు, ఆయన డబ్బులు ఇచ్చినట్టు అట్లానే ఉన్నాయి. సో డబ్బులు ఇచ్చిన మళ్ళీ వీళ్ళు ఏదో డిమాండ్ చేసినట్టు, నేను పోలీసులు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం 41 CRPC ఇచ్చారని చెప్పారు. అంటే మేమందరం అర్ధరాత్రి అపరాత్రి కాల్ వచ్చినా సరే మేము వెళ్ళి స్ట్రీట్లోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాం హిందుత్వం కోసం. పాటి మేము మా ప్రయత్నం కొలిది మేము ప్రతి దగ్గర మేము హిందుత్వం బలపడడానికి సహాయపడుతున్నాం. మేము సాహసోపేత నిర్ణయాలు చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. వాళ్ళు ఓన్లీ ఒక వీడియో తీసుకొని ఆ వీడియో ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకొని కింద ఫోన్పే నెంబర్లు ఇచ్చి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఈ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఇట్లా టీం అనమాట. వీళ్ళంతా కలిసి ఏదైనా ఒకటి పెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్, దాని కింద ఫోన్పేలు ఇవ్వటం. వాళ్ళు చేసిందంటే ఏముందో నాకు అర్థం కాదు ఎక్కడికైనా వెళ్ళి. బట్ చేసేది ఏం లేకపోయినా మేము అది చేసాం, అదిరా ఇదిరా అని వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం చేసి ప్రమోషన్ చేసుకొని వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే హిందుత్వ మాఫియాగా తయారైపోతారు. హిందుత్వానికి వీళ్ళు కలంకంగా తయారవుతున్నారు. వీళ్ళు మాఫియా లాగా మనం ఏం చేస్తామండి, మనం మంచి చేయాలి. వీలైతే మీరు అదృష్టరత్నమాయన్ని మీరు ఏమని అడగాలి, మీరు ఇది ఎక్కువ రేట్ పెట్టారంటే తగ్గించడని అడగాలి, ఇంకోటి అడగాలి. అలా మాట్లాడాలి తప్ప మీరు 60 లక్షలు ఇవ్వండి, 70 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, 2 లక్షలు, ఆల్రెడీ 1.5 లక్షలు తీసుకున్నా ఆయన చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. ప్లస్ అలాగే పోలీసులు కూడా నేను వెళ్ళారు, వీళ్ళు తీసుకొని వెళ్ళారు. ప్లస్ దానిలో ఉన్నాయి అన్ని ఆయన దగ్గర ఒక వీడియో ఏదో నాకు చూపించారు, ఆ వీడియోలో కూడా మీకు చూపించారు. ఎస్, అందువల్ల ఏంటంటే దానిలో చూస్తే వీళ్ళు ఆఫీసులోనే ఆయన రికార్డ్ చేశారు, అది కనిపిస్తుంది. వీళ్ళందరూ కలిసి ఆయన మాట్లాడుతున్న మాటకి మీరు సమాధానం లేకుండా మా దగ్గరకు వస్తా అంతే అని వాళ్ళు ఒప్పుకుంటూ చాలా ఉన్నాయి అందరూ. అంటే బ్లాక్మెయిలర్స్ లాగా బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది నచ్చక నేను ఎప్పుడో 2022లో పెట్టాను. ఆయన కూడా అడిగితే నేను రానండి ప్రెస్ మీట్లో వాటి, మీరు చేయాల్సుకొని మీ పని, నేను కాదు, నా పని నాది కాదు, నేను వస్తాను కానీ నేను ఉండను, నేను కూర్చొని అని చెప్పేసాను. రమ్మన్నారు ఎందుకు అంటే ఆయనకి తెలీదు నాకు చెప్పండి అంటే నేనేం చెప్పడానికి లేదు, మీకు ఏమనిపించింది మీ పెయిన్ మీరు చెప్పుకోండి, నాదేం లేదని చెప్పాను. సో నన్ను కూర్చోమంటే కూడా నేను కూర్చోలేదు. సో వీళ్ళంతా కొంతమంది చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారండి, చాలా సంస్థలు ఉన్నాయి, చాలా తినడానికి కూడా తిండి లేకపోయినా సరే వాళ్ళు ఛార్జీలకు లేని వాళ్ళని కూడా మేము తీసుకుని వెళ్తాం చాలా వరకు మా కార్లలోని వాళ్ళు. ఇలాంటి కష్టపడే వాళ్ళని వదిలేసి ఏమీ లేని వాళ్ళందరినీ హైప్ చేస్తూ వాళ్ళు వీడియోలు పెడితేనే ఇది సూపర్ అని జైలు కొడితే ఇది తప్పు కదా. ఎవరైనా తప్పే, వాళ్ళు హిందుత్వాదులవని ఇంకొకలవని. నేను ఎవరైనా సరే నేను నిలదీస్తాను. నేను ఎప్పుడో కేసు పెట్టాను, బట్ ఆయన కూడా ఇప్పుడు వచ్చారు. ఇలా చాలా మంది ఉన్నారంటున్నారు, వాళ్ళందరినీ పోగు చేసి వీళ్ళు వాట్సాప్ గ్రూప్ చేసి వీళ్ళ మీద రివర్స్లో చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళకే చెప్పారు. సో ఏమవుతుందంటే ఆయన దానిలో డిస్క్లైమర్ వేస్తాడు. డిస్క్లైమర్ ఏమని వేస్తాడు, నేను క్లియర్గా నేను ఇది అమ్ముతున్నా, నాకు నచ్చిన ధరకు అమ్మితే మీరు కొనుక్కుంటున్నారు, దీన్ని నేను వెనక్కి ఇవ్వడం ఉండదు అని చెప్పి అందరూ చెప్పాడు ఆయన. అంటే మేడం మీరు కూడా హిందూ సంఘాల్లో ఉన్న వాళ్ళే, అదే నేను కరెక్ట్ గా పని చేస్తున్నాను కాబట్టి నేను ఫైట్ చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా. నేను దొంగనైతే వాళ్ళు బయట పెడతారుగా, నా మీద లేని పని కుట్రలు చేసి నేను బయటకు వచ్చా, గట్టిగా మాట్లాడి నాతో కుట్రలు చేశారు వాళ్ళంతా. సో నేను ఆయన బయటకు వచ్చా. నేను ఉంటే చూపించండి, ఏం లేదు కదా, ఏముంది, నేను స్ట్రైట్ ఫైట్ చేస్తున్నాను. నేను ఎక్కడున్నా ఎవరినన్ను అడగండి హిందుత్వాదుల్ని,